గుర్తుపెట్టుకోవాలి, యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి చెడు వ్యక్తి అయితే కిందన కూడా అట్లే తయారవుతారు, గ్రామంలో కూడా మరి తయారవుతారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఎమ్మెల్యేలంతా కూడా చెడిపోయారు, అందరు ఎమ్మెల్యేలు మార్చేస్తా, నేను పతివ్రత అయిపోతానంటున్నాడు. నేను అడుగుతున్నా, ఎమ్మెల్యేలు మారిస్తే మారదు, ఆ ఎమ్మెల్యేలకు దొంగ పని నేర్పించింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను. నువ్వు సహకరించకపోతే ఇక్కడ రౌడీని చేస్తావా అని అడుగుతున్నా. నువ్వు సహకరించకపోతే నీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జి మైనింగ్ లో దోపిడీ చేసే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. నీ సహకారం లేకపోతే నీ మంత్రి ఇక్కడ మైనింగ్ దొంగ వ్యాపారం చేస్తే నీకు ధైర్యం ఉంటే టికెట్ ఇవ్వమని, దానికంటే అతనికంటే రౌడీని చేసే వ్యక్తి, ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. అంటే నీ మనిషి అయితే నీకు ఓటా ఇస్తే వాడికి పెద్దపీట, అదే మరి అమాయకులైతే వాళ్ళు తీసేసి నేను గొప్ప నాయకుడు అని చెప్పుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఒక మాట చెప్తున్నా, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక అతను దొంగ, గది దొంగ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళాడు, కడాన మరణ శిక్ష చేశారు అతనికి. మరణ శిక్ష చేస్తే అప్పుడు చివరి కోరిక ఊరుకోమన్నారు. కోరుకోమంటే మా తల్లిని పిలిపించమన్నాడు. తల్లిని పిలిపించారు. పిలిపిస్తే చూస్తాడేమో అనుకున్నారు, గట్టిగా పట్టుకుని కొరికేశాడు. ఏంటయ్యా కొరిగావు, నువ్వేదో అభిమానం ఉందనుకున్నావు. కాదు సార్, నాకుగా శిక్ష చేయాల్సింది ఈవిడికి వెయ్యాలా? నేను ఒక తప్పు చేసినప్పుడు నన్ను కొట్టి తప్పు చేశావు అనుంటే నేను మారేవాడిని. నేను తప్పు చేస్తే